ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు. అసలు ఇప్పుడు మంచిగా వినపడుతుంది. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మనము వాక్య ధ్యానములోనికి వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. యేసు క్రీస్తు నోటి నుండి పలుకుతున్న మాట, ఆయన నోటి నుండి పలికిన మాట అంటే మనం వనకాల్సిందే. బైబిల్లో రకరకాలు వాళ్ళు రాశారు, కానీ అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశారు. కొన్ని మన పౌలు గారైతే ఆయన అనుభవాల్లో కొన్ని యాడ్ చేశాడు, కానీ ఈ మాటలో యాడ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయాన
ఆయన నోటి మాటతోనే పలికాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ పలికాడంటే భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు గతించవు, నెరవేర్పు జరుగుతాయి. స్తుతి కలుగునగాక. నేను వెళుతున్నాను, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను. ఆయన ఎవరో తెలుసా? సత్య స్వరూపియగు ఆత్మ. సత్య స్వరూపియగు ఆత్మ అనగా ఏ మాత్రము ఆయనలో అసత్యం అనేది ఉండదు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనే మీతో ఉండటానికి నేను వెళ్ళి నా తండ్రికి మొరపెట్టుకుంటాను, పంపిస్తాను. అనగా ఆయన మనతో ఉంటాడు అని దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నేను వెళ్ళిపోతున్నాను, భయపడొద్దు, నేను మీతో ఉంటా, నేను మీతోనే ఉంటాను, మీతో నివసిస్తాను. అట్టగాకుండా ఆయన చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మను మీతోనే ఉండేటట్టు చేస్తానంటాడు. అనగా ఒక అగ్రిమెంట్ ఆయన మాటతో చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అగ్రిమెంట్ ఎప్పుడు తొలగిపోదు. ఆయన నోటి మాటే అగ్రిమెంట్. దేవునికి మహిమ కలుగునగాక. ఒక్కసారి నీతో ఉంటాను అన్నాడంటే భూమి తలకిందులని నీతోనే ఉంటాడు. స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒక్కసారి నిన్ను విడిచిపెట్టను అన్నాడు అనుకో, లోకమంతా నాకు వ్యతిరేకమైన, నీకు వ్యతిరేకమైన నీ వైపే ఉంటాడు ఆయన. ఇది ఆయన మాట, అంత విలువైనది. అందుకే చూడండి ఎంత అద్భుతమైన మాట. అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడంట. ఎల్లప్పుడూ మనతో ఉండులాగన, అనగా నిత్యము. ఆయన ఒక్క నిమిషము కూడా మనల్ని విడిచిపెట్టకుండా నిత్యము మనతోనే ఉండులాగన ఎల్లప్పుడూ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నిత్యము మనతోనే ఉండిపోయేలాగున ఆయన మీ యొద్దకు వస్తాడు, మీతో ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఆయన్ని కాపాడుకోండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఆయన కాపాడుకోవడం, మనం ఆయన రక్షించడం కాదు, ఆయన మనలో నుంచి బయటకు పోకుండా కాపాడుకోవటం. చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న పనుల్లో, చిన్న చిన్న సమస్యల్లో, బాధల్లో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో దానికి ఏం చేస్తామంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనము వెంటనే ఆత్మలో ఆరిపోవటం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే ఆత్మలో ఆరిపోవటం ప్రారంభిస్తామో పరిశుద్ధాత్మ మన నుండి తొలగిపోవటం ప్రారంభమవుతుంది. ఏ సమస్య ఏదైనానో, ఎంత భయంకరమైన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతున్నను, భయంకరమైన మనం ఈ సమస్యను పరిష్కారము చేయలేము అని ఒక తీర్మానానికి వచ్చినను, నీ హృదయం మాత్రం చలనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకో తెలుసా? సత్య స్వరూపియగు ఆత్మ ఎల్లప్పుడూ నాతో ఉండటానికి తండ్రి పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను భయపడను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను భయపడను. ఆ విధంగా ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా బలంగా ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ మనలో బహుగా పనిచేస్తుంది. ఆ ఆత్మ ఏం చేసిందంటే సర్వసత్యములోనికి నడిపించింది. సర్వసత్యం అంటే అర్థం తెలుసా? పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే సర్వసత్యం. పరలోకమే సర్వ సత్యం, ఇంకొకటి లేదు. భూలోకం అసత్యమే. ఒక దినాన్ని ఇదేమైపోయింది? లయమైపోయింది. 100 ఎకరాలు సంపాదించా కష్టపడి, తినకో కూడబెట్టుకోనో ఏమైంది? అది లయమైపోద్ది. 10 ఇళ్ళు కూడబెట్టుకున్నా కష్టపడో, అన్యాయం చేస్తూ దోసుకోనో, లేకపోతే కష్టపడి తనకి చెమట వచ్చో ఒక 10 ఇళ్ళు కట్టుకున్నావు, ఏమైపోతే ఓడ్చుకొని వెళ్ళిపోతే. పునాదులు గట్టిగేసారా? ఎందుకంటే భూకంపం అవుతుంది. శుద్ధి కలుగునగాక. వేసారా? వేయకపోతే పేక మెళ్ళబడ్డట్టు పడిపోతాయి. నిన్న మార్కెట్ దగ్గరికి వెళ్ళాం. ఆ మార్కెట్ ఎదురు బిల్డింగ్ ఒకటి ఉంది. ఎట్ట ఉంది అది? అచ్చముగా ఒక పెట్టి పెట్టినట్టుంది. నేను దానికి వెళ్ళి చూసి ఇది పడిపోయిద్దేమో అనుకుంటున్నా. ఇది దేవుని ఉగ్రత వస్తే ఇది పేక మేడలాగా కూలిపోతుందేమో. ఈ మార్కెట్లో ఈ ఇల్లు, ఈ యొక్క బిల్డింగు, ఈ అపార్ట్మెంట్ ఉండదేమో అనిపించింది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, బహుశా అది కనపడకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మాట సత్యం. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ నిత్యము మనతో ఉండడు కొరకు యేసయ్య అగ్రిమెంట్ చేశాడు. అందుకే ఆత్మ సంబంధమైనవి మనుషులకు అర్థము కావు.
ఆత్మ సంబంధమైన మర్మాలు ఎవరికి తెలియదు. అందుకే వాళ్ళ విషయమై దేవుడు ఏం చెప్తున్నాడో కింద వచనం చదువుకుందాం. చూడండి, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. దేవునికి మహిమ కలుగునగాక. లోకము ఆయనను చూడదంట. పరిశుద్ధాత్మ కనపడిద్దా అమ్మా? ఎవరికది కనపడదు. అందుకని నామకార్థ భక్తి లేని వాళ్ళు అనుకుంటారు, ఆత్మ అంట ఏందో మరి కనపడకుండా తిరిగిద్దంట అంటారు. దెయ్యాలు కనపడితే కానీ ఆత్మ కనపడదా? ఇక్కడ ఏం చెప్పాడు? ఆయన మన మధ్య సంచరిస్తారు కానీ ఆయన ఎవరు చూడరు. నెక్స్ట్ చూడండి, కంటిన్యూషన్ చేసుకుని, ఆయనను ఎరగదు. చాలండి, ఆయన ఎవరు చూడరు, ఆయన ఎవరు ఎరగరు. ఈ రెండు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన్ని ఎవరు చూడరు, ఎందుకంటే ఆయన ఎవరికి కనపడ్డాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు, మనతో సంచరిస్తాడు, మనతో ఎల్లవేళలా ఉంటాడు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన్ని ఎవరు చూడడు. ఆయనకి ఎవరు కనపడ్డా? ఆయన ఎవరికి కనపడ్డాడు. మరి ఎవరు కనపడతాడంటే, నీవు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉంటే ఆయన వచ్చేది పోయేది ఆ స్పర్శ నువ్వు పొందుకుంటావు. స్తుతి కలుగునగాక. అందుకే అంటాడు, ఆయన నడిచి వెళ్ళిన ఆ గాలి నీకు తాకినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ పులకించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తు మన మధ్య సంచరిస్తున్న అర్థం తెలుసా? ఆయన నడుస్తుండగా మన కంటికి ఆయన కనపడ్డు, కానీ ఆయన నడిచిపోతుండగా మనలో ఉన్న ఆత్మ, తండ్రి ఆత్మ ఒకటే కనుక ఆ రెండు కనెక్ట్ అయిపోయి ఒకేసారి మనలో ఒకలాంటి షాక్ కొట్టి ఆటోమేటిక్గా భాషలు మాట్లాడటం ప్రారంభిస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఎట్లా సాధ్యమండి? ఎట్లా సాధ్యమంటే, ఎలిజబెత్ గారు కడుపులో ఉన్నప్పుడు, ఎవరు? యోహాను గారు ఎలిజబెత్ కడుపులో ఉన్నప్పుడు మరియమ్మ గారు పోయి ఏం చేసింది? వందనము చెప్పగానే కడుపులో శిశువు ఏం చేశాడు? కరెంటు షాక్ కొట్టి ఒక్కసారి గంతులంటే ఇట్ట కదిలి ఊరుకోవటం కాదమ్మో. దాని అర్థం ఏంది? గంతులంటే నిన్న మోగుతుంది అమ్మా. ఎట్ట గంతులు? లోపల తట్టుకోలేక పరవశముతో, ఆనందముతో, అమ్మో నా తండ్రి నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఈ అతల్లో ఉంది పరిశుద్ధాత్మ. తండ్రి అనగా మరియమ్మ కడుపులో ఉన్నది కూడా పరిశుద్ధాత్మ తండ్రి కనుక ఆ రెండు బయట వాళ్ళకి ఏం అర్థం కాల. ఎవరికైనా కనపడిందా? ఎవరికి కనపడాల? ఆమెకి తెలీదు, ఈమెకి తెలీదు. కానీ లోపల ఉన్న ఆత్మ ఒకటే కనుక ఆ రెండు ఢీకొనగా ఆటోమేటిక్గా వాళ్ళు కరెంటు పాస్ అయిపోయి వెంటనే యోహాను ఏం చేస్తున్నాడు? గంతులు. మన పరిస్థితి కూడా అయితే, మన పరిశుద్ధాత్మతో పరిశుద్ధుడిగా ఉన్నామనుకో, యేసయ్య మన మధ్య అట్లా సంచరిస్తే చాలు, ఆటోమేటిక్గా షాక్ మనకి తగులుతుంది. అది ఎవరికి అర్థం కాదు. చెప్పిస్తాడు, ఏందో షాక్ అంట. కరెంటు కూడా చచ్చిపోయింది అమ్మా. కరెంటు పెట్టి కూడా చచ్చిపోరా? ఆ కరెంటు వేరు మెంటలోళ్ళారా, ఈ కరెంటు వేరు. ఈ కరెంటు అందరినీ దహించింది, కానీ ఎవరికది కనపడదు. ఇది ఆత్మ సంబంధమైనది. అది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి తప్ప ఎవరికది తెలియదు, ఎవరికది తెలియదు. ఆ తెలియక అనేకులు భ్రష్టులైపోతున్నారు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, ఆయన మీ మధ్య సంచరిస్తారు, ఆయన ఎవరు చూడరు. రెండోది, ఆయన ఎవరు ఎరగరు. పరిశుద్ధాత్మ పొందంటే, మేము పరిశుద్ధాత్మ ఎప్పుడో పొందాం. ఎప్పుడు? బాప్టిజం పొందగానే పరిశుద్ధాత్మ వచ్చింది. ఎవరు చెప్పేది? వీళ్ళు దుష్టులు, సాతానుగాడు. వాడు పలికే మాట దేవుడు ముందుగానే చెప్పాడు. సంఘము ఏ విధంగా భ్రష్టత్వం కాబోతుందో, పరిశుద్ధాత్మను తృణీకరించబోతుందో ముందుగానే యేసయ్య చెప్పి కూర్చున్నాడు. మరి ఎవరు దాన్ని స్వీకరిస్తారంటే, పరలోకానికి ఎక్కిపోయే వాళ్ళు మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి చిత్తంలో ఉన్నవాళ్ళు, దేవుని కొరకు, తండ్రి పరలోక రాజ్యం కొరకు మనలను ఎన్నుకున్న ప్రతి వ్యక్తి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మతో వాళ్ళు రెక్కలు కలిగిన వారే ఎగిరిపోతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన్ను ఎవరు చూడరు, ఎవరు ఆయన్ను పొందుకోరు, ఆహ్వానించరు. కానీ మనం ఆహ్వానించాం. దేవునికి మహిమ కలుగునగాక.
ధనిలో వాళ్ళ కోట్లు ఉన్నాయి, మనకేమున్నాయి తూట్లు ఉన్నాయి. కానీ ఎవరు ధనిలు? ఎందుకంటే వాళ్ళకి లేని శక్తి మనకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకు లేని ధన్యత మనకి. వాళ్ళు అనుకుంటారు దేవుడు మన వద్ద సంచరించిన వారికి చేమ కుట్టినట్టు కూడా ఉండదు, మనకు సంచరిస్తే షాక్ కొట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వారి నెత్తి మీద చేతులు పెట్టే కానీ వాళ్ళకి ఏముండదు. ఎందుకంటే వాడు నెత్తి పెట్టింది ఇంకోటి వస్తాడు. ఎవడాడు? సాతాను గాడు. వాడు వచ్చి కమ్మగా పెడతాడు చేతులు. ఏమైపోతుంది? నేలకి అతుక్కుపోతారు. మీరంటే నేల మట్టుకుంటారు చూడు, వాడు నేల మట్టుకు నేల కిందకి నెడతాడు. స్థుతికాలు కొన్న కాక ఏం చేస్తారు? నేల కిందకి నెడతాడు. అందుకే జాగ్రత్త. దేవుని ఆత్మ అందరూ పొందుకునేది కాదు, అది కొందరు మాత్రమే అనుభవిస్తారు. చాలా సంఘాలు భ్రష్టత్వం గల కారణం ఏంటంటే ఈ మాటే సృష్టికర్త నోటి నుండి పలికిన మాట. చదువుదాం, చూడండి 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగరు గనక ఆయన్ను పొందనేరరు. ఆయన ఎరగనోళ్ళు పొందలేరు, ఎరిగిన వాళ్ళు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే పరిశుద్ధాత్మ ఉన్నది అని నమ్ముతారో, నాకు కావాలని తృష్ణ కలిగి ఉంటారో వారు ఆయన్ను పొందుకుంటారు. పరిశుద్ధాత్మ నాకెందుకు, ఆ గంతులు నాకెందుకు, ఆ భాషలు నాకెందుకు అనుకున్న వాళ్ళు వారు పొందలేరు, ఆయన్ని ఎరగలేరు. అనేక సంఘాల్లో ఇప్పుడు ఎరగలేక పరిశుద్ధాత్మ వాళ్ళ దెబ్బ తట్టుకోలేక వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం ప్రాక్టీసు? భాషల ప్రాక్టీస్. తెలుసా? భాషల ప్రాక్టీస్. ఒక ఆయన పెడతాడు నెలకి, ఆ సంవత్సరానికి 40 రోజులు పెడతాడు పరిశుద్ధాత్మ కూడికని. అక్కడేం చేస్తాడు? దేశం మొత్తం భాషలే ప్రాక్టీస్. అది ఎట్లా అవుతుంది? భాషలు ప్రాక్టీస్తో వచ్చేవి కావు, దేవుడి శక్తితో వచ్చేవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాక్టీస్ చేస్తే భాషలు రావమ్మా. అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. రాజమండ్రిలో పెడతాడు ఆయన 40 రోజులు 50 రోజులు పెడతాడు. అంత ప్రాక్టీసే. ఏంది ఇది రా భాషలు మాట్లాడు, ప్రాక్టీస్. ఆడికి వెళ్ళినోడు చెప్పారు అంత ప్రాక్టీసేనంట. అమ్మా, నాకైతే చాలా దుఃఖం వేసింది. అసలు పెడతాం ఎందుకు? వాళ్ళు ఆ సెమినార్లు పెడతాం ఎందుకు? ఆ బైబిల్ కాలేజీ 40-50 రోజులు పెడతాం ఎందుకు? పొందకపోతే వాళ్ళని శుభ్రంగా వాళ్ళని టార్చర్ పెట్టి భాషలు మాట్లాడించి అనగా వారు ఇదే లాంగ్వేజ్ చెప్పి ఆ భాషలు రాసిచ్చి ఇదే పలుకని ప్రాక్టీస్ చేపించి మీరు అభిషేకం పొందుకున్నారని భయంకరమైన ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము అభిషేకం పొందుకున్నారని చెప్పేసి వచ్చేసేసి ఆ ఊర్లో ఆ సంఘం కొరకు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు చూడు, ఆ సంఘం కోసం పని చేసుకోవటం కోసం తప్పుడు విధానాలతో పోతున్న టీవీ స్పీకర్లే, పెద్ద టీవీ స్పీకర్లు. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్తున్నారు. దేవుడు ప్రాక్టీస్తో ఏది రాదు, ప్రార్థన సాధనతోనే ఏదైనా వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థనతోనే దేవుడు చిత్తం మనలో ఉంటే, నీవు ఆయన ప్రణాళికలో భూమి పునాది వేయబడక ముందు నీ పేరు ఆయన కవుల్లో రాసుకుంటే తప్ప నీవు పరిశుద్ధాత్మతో పొందలేవు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేవు, ఆయన రాసుకోవాలి. అప్పుడే మనం దాన్ని పొందుకుంటాం. మరి మనం పొందుకుంటే అర్థం తెలుసా? మనలను ఆయన కవుల్లో రాసుకున్నాడు. చాలామంది అంటారు, అయ్యా నాకు ఈ భాషలో వద్దయ్యా, దరిద్రురాలు అవుతారు. ఏమవుతారు? దేవుని ఆత్మను తృణీకరించిన వారు శాపగ్రస్తులు అవుతారు. ఆ కొన్ని రోజులు పక్కన పెట్టి మళ్ళీ కొన్ని రోజులు తీసుకుందాం. ఏంటి ఇది బ్యాంకులో సొమ్మా అమ్మా? కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఇప్పుడు నాకు వద్దు, తర్వాత రాంటి ఏదొచ్చి దేశా దేవుని ఆత్మ రాదు, వెలుగు దూత ఆత్మ వస్తుంది. పక్కన పెట్టి దేవుని ఆత్మను తీసి పక్కన పెడితే సాతానాత్మ తప్ప ఈ ఆత్మ వచ్చింది. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. అందుకే సృష్టికర్త యేసుక్రీస్తు నోటి నుండి పలికిన మాట ఇది. లోకము ఆయనను ఎరగదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇది ఎవరికిది? శిష్యులకి. కానీ లోకస్తుల పరిస్థితి ఏంటి? పై వచనం దాంట్లో కట్టించిన లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మని ఎరగని వారికి పరిశుద్ధాత్మ రాదు.
పరిశుద్ధాత్మ అంటే తృణీకరించిన వారి మీదకు దేవుని ఆత్మ రాదు. ఏ సంఘమైనా పరిశుద్ధాత్మను అవమానపరిచిన సంఘం, పరిశుద్ధాత్మను దూషించిన సంఘంలోనికి దేవుని ఆత్మ రాదు. ఒకవేళ భాషలు మాట్లాడితే అది సాతానే, వేరేది కాదిక, వేరేది కా. ఎందుకంటే ఇది నా తండ్రి పలికిన మాట. ఆయన బహు రోషగాడు. యేసయ్యలాగా కొట్టించుకోవటమో, ఊపించుకోవటమో, గుద్దించుకోవటమో, లేకపోతే కొడుతుంటే మౌనముగా ఉండే దేవుడు కాదాయన. రోషగాడు. స్తుతి కలుగునగాక. బహు రోషగాడు. అందుకే ముందు రాయాలి ఆయన. ముందు ఆయన వస్తే మొత్తం పోయేవాళ్ళం. అందుకే ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ప్రేమ కాబట్టి ముందు ప్రేమ వచ్చి పనిచేసింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధత వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. రేపు రాబోతుంది మహాశక్తితో. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మహాశక్తితో రాబోతున్నాడు తండ్రి. ఆ తండ్రిలో ఇక ఎన్నటికీ కృపా కనికరము చూడలేవు. దేవునికి మహిమ కలుగునగాక. కృపా కనికరము చూడని దేవుణ్ణి చూడబోతున్నాం. అందుకే సగమా జాగ్రత్త పడు, పరిశుద్ధాత్మ కొరకు వేగిరిపడు. దాన్ని వస్తే దాన్ని జాగ్రత్త కాపాడుకో. దాన్ని వెట్టిగా పాడు చేసుకోవద్దు. చేతులారా దాన్ని తీసిపేసుకోవద్దు. వాళ్ళు ఏదనుకుంటున్నారమ్మో, వీళ్ళు ఏదనుకుంటున్నావు, ఎవరు అనుకుంటు నీకెందుకు? నీ తండ్రి ఏమనుకుంటున్నాడో చూసుకో. స్తుతి కలుగునగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్న ఈ యొక్క సువార్త స్థలము, ఈ యొక్క ఊరు రొంపచోడవరం మండలంలో నిమ్మలపాలెం అనే గ్రామంలో, ఈ అడవి ప్రాంతంలో, నిమ్మలపాలెం అనే అడవి ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఇది చాలా ఊరికి దూరముగాను అడవిలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నిమ్మలపాలెనికి మేము గత 4 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సువార్త అందిస్తున్నాం. అక్కడ సేవకులు పెట్టినాం. ఆ సేవకుల ద్వారా అక్కడ సువార్త అందించబడుతుంది. రబ్బూని స్వరం మినిస్ట్రీ ద్వారా, రబ్బూని స్వరం యొక్క మినిస్ట్రీ ద్వారా అక్కడ ఆయా ప్రాంతాలకు దైవజనులు పంపించి సువార్త అందిస్తున్నాం. ఇదిగో మీరు చూచున్న ఈ యొక్క నిమ్మలపాలెం అనే ఈ యొక్క అడవి ప్రాంతంలో మేము సువార్త పాదయాత్ర చేసి అక్కడ ఉన్న వారికి దేవుని సువార్త అందిస్తున్నాం. ఇక్కడ ప్రభువుని నమ్మిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ వారు ప్రార్థనకు వెళ్ళడానికి చాలా దూరమైన కారణాన వెళ్ళలేక ఆ నిమ్మలపాలెం అనే అడవిలోనే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఒక దినాన మేము అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అక్కడ వచ్చి, మాకు ఎంతో సంతోషం కలిగిందయ్యా, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, మేము వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాం, ఎవరు మా దగ్గరకు రాలేదు,
మీరు వచ్చారు అని సంతోషంతో మమ్మల్ని చేర్చుకున్నారు. వారికి సువార్త అందించాం, దైవజనులు పంపించాం, అక్కడ సువార్తీకరణ జరిగిస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తీకరణ జరిగిస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక తల్లిగారు దేవుని మందిరం నిర్మించమని స్థలం ఇచ్చినారు. ఆ మందిరం, ఆ యొక్క స్థలంలో మందిరం నిర్మించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఈ స్థలంలో ఈ యొక్క పోల్స్ నిలబెడుతున్నాం. మందిరం కొరకు 6 పోల్స్ను 8 పోల్స్ నిలబెట్టినాం కనుక దీని కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అడవిలో నివసిస్తున్న ఈ యొక్క ప్రజలకు దేవుని సువార్త అందించలాగున, మంచి మందిరము ఇక్కడ కట్టబడలాగున, ప్రభుని ఆరాధన చేసుకునేలాగున మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంచి మందిరం ఇక్కడ కట్టబడి వారి ప్రభుని ఆరాధన చేసే కృప అనుగ్రహించేలాగున ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరాలు లేవు. చాలా దూర ప్రాంతం వెళ్ళలేక వాళ్ళు ఆగిపోయి మందిరం కూడా లేకుండా నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మనం అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, గొప్ప మందిరాలకు వెళుతున్నాం, మంచి ఇళ్లల్లో నివసిస్తున్నాం, సుఖ సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు వారికి ఏదీ లేదు. తడికిలతో కట్టుకున్న ఇళ్లతోనూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నవారు భయంకరమైన దోమలు కొట్టి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్తో ఎప్పుడు బాధపడుతున్న భయంకరమైన గ్రామం అది. అటువంటి గ్రామంలోనికి మేము సువార్త అందించాం కనుక అక్కడికి వెళుతున్నాం. ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడుతున్నాం కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి ముఖ్యంగా, అదే రీతిగా సిమెంట్ కావాలా, ఇసుక కావాలా, ఐరన్ కావాలా, అదే రీతిగా రేకులు కూడా కావాలి. పనివారు కూడా అవసరమైనారు కనుక పనివారికి మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క అడవిలో కడుతున్న ఈ యొక్క మందిరానికి సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకొలది సహకరించండి. ఎందుకంటే ప్రభు పని చేయటం ఎంతో ఆశీర్వాదం. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించడం దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు రాకడ సమీపించాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త అందించాలి. కాబట్టి మనము దేవుని పని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకూడదు. ఈ యొక్క మందిరం కొరకు మీ వంతుగా సహకారము అందించి దైవాశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతున్న అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ దేవుని మందిరం కడుతున్నాం కనుక మా ప్రయాణంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన భద్రపరిచి రక్షించలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడినారు, ముందుకు రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిరం నిర్మాణం నిమిత్తమై సహకరించి ముందుకు వస్తున్నారో నేను వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కనుక ఈ యొక్క పనిలో పాలుభాగస్తులై దైవ ఆశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం లేదా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె